బనకచెర్ల మీద కేంద్రం నిర్ణయం తీసుకోలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గోదావరి జలాల పంపిణీ మేరకు తెలంగాణకు అన్యాయం జరగవద్దన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ కేంద్రానికి లేఖ రాయాలని కోరుతున్నారన్నారు కిషన్ రెడ్డి. ఎందుకు బనకచెర్లను నిలిపివేయాలనే దానిపై పూర్తి వివరాలతో జలవనరుల శాఖను కలవాలన్నారు. బనకచెర్ల వలన తెలంగాణకు ఏ విధంగా నష్టం జరుగుతుందో డీటెయిల్డ్గా లేఖ రాయాలన్నారు. గత వారం ఏపీ ప్రభుత్వం డీపీఆర్ ఇచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆ రిపోర్టు పరిశీలించలేదన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు రిపోర్టు చదవలేదన్నారు. అధ్యయనం చేసిన తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందన్నారు కిషన్ రెడ్డి. కాళేశ్వరం వ్యవహారంలో ఎంపీ ఈటెల రాజేందర్ కు తెలిసిందే చెప్పారన్నారు కేంద్ర మంత్రి స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. కమిషన్ ముందు బయట ఈటెల ఒకటే చెప్పారన్నారు. కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలనే ఈటెల చెప్పారన్నారు కిషన్ రెడ్డి. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అవినీతికి పాల్పడినా మంత్రులు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామని చెప్పారని గుర్తు చేశారు కిషన్ రెడ్డి. కానీ ఇప్పటి వరకు ఎవరిపై చర్యలు తీసుకున్నారన్నారు. ఏడాదిన్నరైనా ఇప్పటి వరకు ఎవరిపై ఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. మేడిగడ్డ ప్రాజెక్టు క్రాక్ అయింది నిజం కాదా అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏ విధంగా తప్పు అవుతుందన్నారు. బనకచెర్ల మీద కేంద్రం నిర్ణయం తీసుకోలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గోదావరి జలాల పంపిణీ మేరకు తెలంగాణకు అన్యాయం జరగవద్దన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ కేంద్రానికి లేఖ రాయాలని కోరుతున్నానన్నారు కిషన్ రెడ్డి. ఎందుకు బనకచెర్లను నిలిపివేయాలనే దానిపై పూర్తి వివరాలతో జలవనరుల శాఖను కలవాలన్నారు. బనకచెర్ల వలన తెలంగాణకు ఏ విధంగా నష్టం జరుగుతుందో డీటెయిల్డ్గా లేఖ రాయాలన్నారు. గత వారం ఏపీ సర్కార్ డీపీఆర్ ఇచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆ రిపోర్టు పరిశీలించలేదన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు రిపోర్టు చదవలేదన్నారు. అధ్యయనం చేసిన తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కేంద్ర సర్కార్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందన్నారు కిషన్ రెడ్డి. కాళేశ్వరం వ్యవహారంలో ఎంపీ ఈటెల రాజేందర్ కు తెలిసిందే చెప్పారన్నారు కేంద్ర మంత్రి స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. కమిషన్ ముందు బయట ఈటెల ఒకటే చెప్పారన్నారు. కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఈటెల చెప్పారన్నారు కిషన్ రెడ్డి. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అవినీతికి పాల్పడిన మంత్రులు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామని చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు ఎవరిపై చర్యలు తీసుకున్నారన్నారు. ఏడాదిన్నరైనా ఇప్పటి వరకు ఎవరిపై ఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. మేడిగడ్డ ప్రాజెక్టు క్రాక్ అయింది నిజం కాదా అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఏ విధంగా తప్పు అవుతుందన్నారు. జగిత్యాల జిల్లా తరూర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాత సామాన్ గోడౌన్లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పక్కనే ఉన్న శ్మశానంలో శవం కాలుతున్న సమయంలో నిప్పురవ్వలు ఎగిరి ప్లాస్టిక్ గోడౌన్లో పడ్డాయి. అలీ ప్లాస్టిక్ గోడౌన్ మొదలైన మంటలు తర్వాత టైల్ షాప్లోకి పాకాయి. వెంటనే పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికుల్లో కొంత ఆందోళన నెలకొంది. ముందు జాగ్రత్తగా పెట్రోల్ బంక్ పక్కన నీళ్లు చల్లారు స్థానికులు. కొద్దిసేపటికి 5 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు అగ్నిమాపక సిబ్బంది. 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మళ్లీ ఇటువంటి ఘటనలు జరగకుండా పలు సూచనలు, సలహాలు చేశారు కలెక్టర్, ఎస్పీ. రెగ్యులర్ గా వేసే పంటలు కాకుండా పొగాకు వేయండని పంట వేయించారు. తీరా పంట చేతికొచ్చాక కొనకుండా తప్పించుకుంటున్నారు. అక్కడ పొగాకు ఎవరు కొనే పరిస్థితి లేదు. విత్తనం సరఫరా చేసిన వ్యక్తి దొరకడం లేదు. సంగారెడ్డి జిల్లాలో పొగాకు పంట పండించిన రైతులు కొనేవాళ్లు లేక పడుతున్న ఇబ్బందులేంటో తెలుసుకుందాం. సంగారెడ్డి జిల్లా రాయ్కోట్, కోహిర్, మునిపల్లి మండలాల్లో దాదాపు 100 ఎకరాల్లో పొగాకు పండించారు. 2 ఏళ్ల క్రితం ఓ దళారి వీరికి పొగాకు పండించమని సలహా ఇచ్చి విత్తనాలు సరఫరా చేశాడు. కానీ పంట కొనడం ఆపేశాడు. దీంతో ఇప్పుడు పంట చేతికొచ్చింది కానీ కొనేవాళ్లు లేక రైతులు చేలల్లోనే వదిలేస్తున్నారు. పొగాకు పంట వేస్తే క్వింటాల్కు 13,000 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తామని మొదట రైతును నమ్మించారు. పంట వేసే టైంలో ఎకరాకు 5,000 వసూలు చేసి నారు సరఫరా చేశారు. పంట కాపుకు వచ్చేసరికి సలహాలు, సూచనలు ఇస్తామని నమ్మపలికారు. పంట చేతికొచ్చిన తర్వాత ఈ పొగాకు నాణ్యమైనది కాదని బుకాయిస్తూ క్వింటాల్కు 6,000 మాత్రమే ఇస్తామని దబాయిస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా పొగాకు పండిస్తున్నాము.
2 సంవత్సరాలు మంచిగా తీసుకెళ్ళారు. ఈసారి బి 13,000 అని రేట్ చెప్పారు. మేము బి 4 ఎకరాలు పండించినాము. పండించినాక ఇప్పుడు తీరా చూస్తే తీసుకోవడానికి వాళ్ళు అసలు ఎక్కడికి రావట్లేదు. ఫోన్లు చేస్తే ఫోన్లు లేపారు. ఏమన్నా అంటే మొన్న ఒక ఆయన వచ్చి ఇది బాగలేదు, ఇది నల్లగా ఉంది అని చెప్తుండు. ఇప్పుడు అయితే ఫోన్ చేస్తే అసలు ఫోన్ లేపుతలేడు. పొగాకు వచ్చేసి 3 తెంపులు వస్తుంది, 3 కోతలు వస్తుంది. ఒక కోత తీసేసుకున్నాం, కొందరు 2 కోతలు తీసేసుకున్నారు, కొందరు అసలే తీయలేరు. ఆ పొలాలలో పంట తీయాలన్నా ఏం చేయాలన్నా ట్రాక్టర్లు కొట్టడానికి డబ్బులు లేని పరిస్థితి. మేము పొలాలన్నీ బీడేసుకున్నాం. మాకు పెద్ద మోసమే జరిగింది ఇది. కాకపోతే ఎవరైనా కొనేటోళ్ళు ఉంటే ముందుకు వచ్చి మాకు గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, వాళ్ళు వీళ్ళని కాకుండా వచ్చి మాకు ఎంతో కొంత చేస్తే కొంచెం బాగుపడుతుంటామని. జిల్లాలో పొగాకు సాగు అరుదుగా ఉంటుంది. పత్తి పంటలో సరైన దిగుబడి రాక నష్టపోయిన రైతులు పొగాకు పంటపై ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే రాయకోడ్ మండలంలోని అల్లాపూర్, ధర్మాపూర్, ఎన్కేపల్లి, ఔరంగనగర్, కోహిర్ మండలాల్లోని పైడిగుమ్మల్, చింతల్గట్టు, కవెల్లి, వెంకటాపూర్, మునిపల్లి తదితర గ్రామాల్లో రబీ సీజన్లో 100 ఎకరాల్లో పొగాకు సాగు చేశారు. పండించిన పంట అటు ప్రభుత్వం కొనక ఇటు దళారులు మోసగించడంతో ఆందోళన చెందుతున్నారు. రైతులు చాలా మంది వేసినోళ్ళు చాలా మంది మా దగ్గర ఉన్నారు. ఇంతకు ముందు ఈల్డింగ్ బాగుంది కాబట్టి ఇప్పటిదాకా బాగానే ఇచ్చిండ్రు. ఇప్పుడు పంట అయితే అయింది, దాన్ని కొనడానికి ఎవరు వస్తలేరు. కాకపోతే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఎవరు కూడా ఇందాక వచ్చి చూసిపోయే వాళ్ళు ఇప్పుడు అది కూడా వస్తలేరు. మాకైతే ఇప్పుడు దానికి పరిష్కారం అయితే కావాలని అనుకుంటున్నాం. ఎకరాకు వచ్చేసి 50-60 వేల ఖర్చు ఉంది. లేబర్కు చాలా డబ్బులు పెట్టినాము. ఎకరాకు ఒక 70-80 వేల పెట్టుబడి పెట్టి వేసినాం సార్. మేము మధ్యవర్తులను నమ్మి వేసినాము. ఇప్పుడు మధ్యవర్తులు ఎవరు కొనలేకపోతున్నారు. ఇప్పుడు మాకు ఏమన్నా ఈ పంటను కొని ప్రభుత్వం ఏమన్నా ఆదుకుంటే మాకు సపోర్ట్ అవుతుందని చూస్తున్నాం సార్. ఇంకా చేతి మీద పంట అట్లనే కొంచెం ఉంది, ఇంకా తెంపేది అది వదిలేయాలన్నా ఏం చేయాలన్నా అర్థం అవుతలేదు. తెంపిన దానికి పెట్టుబడులు కూడా వస్తలేవు సార్. ఇదేమన్నా కొనుక్కొని మాకు ప్రభుత్వం ఆదుకుంటే మేము కొంచెం బాగుపడతామని చెప్తున్నాం. చేతికొచ్చిన పంటను కొందరు రైతులు కోయలేకపోతుంటే మరికొందరు కోసిన పంటను పొలాల దగ్గరే నిల్వ ఉంచారు. ఈ పంటను పండించిన వారిలో ఎక్కువగా కౌలు రైతులే ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పొగాకు రైతులకు న్యాయం చేసే దిశగా పంటను కొనుగోలు చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు. ఆ సంతకు వెళ్లామంటే మనకు కావలసిన పొట్టేలు దొరుకుతుంది. అక్కడ దొరకని రకం అంటూ ఉండదు. ఆ మేకల అంగడికి 3 రాష్ట్రాల నుంచి వ్యాపారులు వస్తారు. పండగైనా దావతైనా ఆ మార్కెట్కు రావాల్సిందే. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి అక్కడికి మేకలు కొనడానికి వస్తారు. రాష్ట్రంలోని అతిపెద్ద మేకల అంగడిగా పేరు తెచ్చుకుంది ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ సంత. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో సోమవారం వచ్చిందంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ నుండి మేకలను తీసుకుని అంగడికొస్తారు. వాటిని కొనుక్కోవడానికి నిజామాబాద్, వరంగల్, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, హైదరాబాద్ నుంచి వస్తుంటారు. దాంతో కొనుగోలుదారులు, అమ్మకందారులతో అంగడి జాతరను తలపిస్తుంది. ఎటు చూసినా మేకలు, పొట్టేళ్లు కనిపిస్తుంటాయి. ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద మార్కెట్ ఇది. మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే తక్కువ రేటుకు మేకలు దొరుకుతాయని ఇక్కడికి వస్తుంటారు. 10 తెచ్చిన ఒక 10-12 అమ్మినాయి. అది ఒక 200-300 దొరుకుతాయి అందులో బస్ కిరా పోయి. ఇంకా మరలా అంగడి పోతాం, ఇంకా తెచ్చుడు, మరలా ఇక నోపేడు అంగడి పోవాలా. మరలా ఇక కల్లూరు ఉన్నది, బాన్స్వాడ, ఒకరోజు తెచ్చుడు, ఒకరోజు అమ్ముడు. ఒకసారి లాభం వస్తుంది, ఒకసారి ఘాటవే అవుతుంది. అట్లా ఉల్టా సీదా ఉంటుంది బేరం, అది మేకల బేరం. మేము ఇక ఆడ వాషి, హింగోలి, అక్కడ మహారాష్ట్రలో పోతాం. మేము 10 మేకలు అంటే 50 మేకలు పడితే మా బండిలా. ఇక్కడ మేకలు, పొట్టేళ్లు 20,000 నుంచి 45,000 మధ్య రేటుకు దొరుకుతాయి. అయితే ఇవే బయట మార్కెట్లో ఇంకా ఎక్కువ రేటు ఉంటాయంటున్నారు కొనుగోలుదారులు. మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే ఆరోగ్యవంతమైన పొట్టేళ్లు, మంచి బ్రీడ్లు దొరుకుతాయని ఇచ్చోడ మార్కెట్కు వస్తామంటున్నారు. మంచి లాభాలు వస్తాయని మహారాష్ట్రలో మేకలను కొని ఇచ్చోడ మార్కెట్లో అమ్ముతున్నామంటున్నారు వ్యాపారులు. ఇక్కడ అంగడి పెద్దగా ఉన్నాయని మేము మంచిగా ఉంటాయని దగ్గర తక్కువ రేట్లో దొరుకుతాయని వచ్చినాం. కానీ ఈ 35,000, 40,000 చెప్తే మేము 21,000కి దొరికింది ఇక్కడ. దానివల్ల నిర్మల్ నుంచి చూడాలి వచ్చి తీసుకుపోతున్నాం. ఇంతకుముందు కూడా వచ్చినాం, పోయిన సంవత్సరం కూడా వచ్చి తీసుకుపోయినాం ఇక్కడ నుంచి. అప్పుడు 3 తీసుకున్నాం. ఇప్పుడు అంగడి అయిపోయిన తర్వాత లేట్ వచ్చిన వల్ల ఒకటికి తీసుకుపోతున్నాం. ఇంకా నెక్స్ట్ వారం వచ్చి తీసుకుపోతాం ఇంకా 2. కానీ మనకు అనుకున్నంత మంచి హెల్తీ మేకలు దొరుకుతాయని వచ్చి తీసుకున్నాం. మార్కెట్లో అమ్మకాలతో లాభాలు వచ్చినా అప్పుడప్పుడు నష్టాలు కూడా ఉంటాయంటున్నారు వ్యాపారులు. పెళ్లిళ్ల సీజన్ అయితే అమ్మకాలు బాగా ఉంటాయంటున్నారు.
సీజన్లో ఒక్కో పొట్టేలుకు వేలల్లో లాభం వస్తుందంటున్నారు. జామిడికి వెళ్ళి వచ్చిన చూడ జామిడి ఇక దూడ అక్కడికి వెళ్ళి వచ్చి కొనుక్కొచ్చిన లోకల్లా అయితే అమ్మదానికి వచ్చిన సనువుకు ఇవాళ అంగడి మంచిగా లేవు, ఇవాళ కొంచెం వెళ్ళి లేవు, ఇప్పుడు అయిపోయింది, అందుకే అమ్మలేకున్నాయి. ఇలా వాపస్ తీసుకు నాకు 400-300 దొరుకుతాయి అంతే. పోతే మళ్ళీ నా 1000 రూపాయలు కూడా పోవచ్చు. మస్తారా లాస్ వచ్చినాయి, మస్తారా ఇలా లాస్ట్లోనే అమ్మిన ఒకటి కుంటిది అయింది బండితోని 9 మరక 7 అమ్మేసినాం. 15 పోయి ఒక మేకకు అట్లా ఏం లేదు. లాస్ కూడా అవుతుంది, ఫాయిదా కూడా ఉంటుంది. లాస్ కూడా అవుతాం, ఫాయిదా కూడా ఉంటుంది. అట్లా మంచిగా ఉంటాయి మేకలు. అమ్మదానికి వస్తే పెళ్ళిళ్ళు ఉంటే అప్పుడు లాభం వస్తాయి, 1000 రూపాయలు కూడా అవచ్చు. వాళ్ళని ఉంటే పెళ్ళికి వస్తారు కదా, అప్పుడు వాళ్ళు 1000 రూపాయలకి లాభం ఇస్తారు మేకకి. ఇచ్చోడ మార్కెట్లో కోట్లాది రూపాయల టర్నోవర్ జరుగుతుంది. ఒక్క రోజులో వేలాది మేకల అమ్మకాలు జరుగుతుంటాయి. తెలంగాణతో పాటు 3 రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మేకల అమ్మకాలు కొనుగోళ్లు చేస్తుంటారు. వారు పొట్టును తినరు, పోషకాహారాన్ని వదలరు, రొట్టెను ఏండ్లుగా తింటున్నారు, రోగాలకు దూరంగా ఉంటున్నారు, ఆస్పత్రి మొహం చూడరు, ఆపరేషన్లంటే అస్సలు ఎరగరు. 60 దాటినా 20 ఏళ్ల నవ యువకుల్లా వ్యవసాయ పనులు చేస్తారు అక్కడి జనం. మరి వారి ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకుందాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొండ కోనల్లో ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా ఉంటారు. తరాలుగా ఈ కొండ కోణంలోనే జీవిస్తున్నారు. వాళ్ళు ఏళ్లుగా సంప్రదాయ ఆహార అలవాట్లు తప్పితే ఇతరుల మాదిరిగా ఏది దొరికితే అది అసలు తినరు. వారు స్వయంగా పండించుకున్న పంటల నుంచి వచ్చిన ధాన్యాలను పిండి పట్టించి రొట్టెలు చేసుకుని తింటారు. ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా పోడు వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఆ వ్యవసాయంలో జొన్నలు, రాగులు, మినుములు, కొర్రలు, గోధుమలు, సజ్జలు, మొక్కజొన్నలు, సామలు పండిస్తారు. వాటిని ఆహారంగా తింటారు. జొన్నలతో రొట్టెలు, గట్కా, అంబలి తయారు చేసుకుంటారు. మామూలు జనం ఎక్కువగా ఉదయం అన్నం తింటారు. కానీ వీళ్ళు మాత్రం ప్రతిరోజు ఉదయం రొట్టెలు చేసుకుని తింటారు. ఆ రొట్టెలనే ఉదయం, మధ్యాహ్నం, రాత్రిపూట కూడా ఆహారంగా తీసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏ ఆదివాసీ గిరిజన గూడెంలో చూసినా జొన్న రొట్టెలని ఆహారంగా తీసుకుంటారు. జొన్న రొట్టెలు తినేటప్పుడు బలమైన పప్పులు, కూరలు లేదంటే ఎల్లిగడ్డ కారం కలుపుకొని తింటున్నారు ఆదివాసీ గిరిజనులు. కొమరంభీంగూడ తులసిరాం పటేల్ కి 70 ఏళ్ల వయసుంటుంది. అయినా పొలం పనులు ఈజీగా చేసేస్తాడు. ఇప్పటికీ యువకుల వలె దుక్కులు దున్నుతున్నాడు. తాను ఎప్పుడూ ఏ రోగంతోనైనా ఆసుపత్రికి వెళ్లిన సందర్భం లేదంటున్నాడు. రొట్టెలే తమకు రోగాలు రాకుండా దూరం చేస్తున్నాయని చెప్పాడు తులసిరాం. మేము మాత్రం జొన్న రొట్టె సాయంత్రం పొద్దుగల మళ్ళీ చేనులో కూడా రొట్టెలు కట్టుకొని కారం రొట్టె కానీ పప్పు కూడా కానీ మేము మాత్రం కొండపోయి పగటికి అదే తిని మళ్ళా చేనులో పని చేస్తాం. నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు ఉన్నాయి. 70 సంవత్సరాలు కూడా నాకు ఏమనిపించదు. నేను చేనులో పోతా వస్తా. నన్ను ఇప్పుడు గట్టిగా ఉన్నాయి, కళ్ళు కూడా నాయి మంచిగా ఉన్నాయి, నా అంతా ఆరోగ్యం మంచిగా ఉన్నది. నేను పని చేస్తున్నా, అరకదుంతా ఇప్పుడు డవరాలు కూడా కొడుతా నేను. అట్లా మేము గట్టిగా ఉన్నాం. చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్లనే ఆదివాసీలు బలంగా ఉన్నారనేది వాస్తవం. ఈ రోజుల్లో అడుగు తీసి అడుగు వేస్తే చాలా మందికి ఆయాసం వస్తుంది. కానీ ఆదివాసీ గిరిజనులు మాత్రం 100 మీటర్ల ఎత్తున్న కొండలు, గుట్టలు అలవోకగా ఎక్కేస్తారు. ఏ పనైనా హుషారుగా చేస్తుంటారు. ఈ రొట్టెలను తినడంతోనే తమకు ఏ రోగాలు రావడం లేదంటున్నారు ఆదివాసీ గిరిజనులు. జొన్న రొట్టె ముత్తాతల నుంచి వచ్చింది. పైకి మజబూతు ఉంటుంది. తింటే పొద్దుకి తింటాం, పొద్దుగాల తింటాం, పొద్దుకి సుఖర్చినాక తింటాం. మళ్ళీ ఎంత పని చేసినా మా మనిషికి అలసిపోడు, గట్టిగా ఉంటాడు. పిల్లగాళ్ళకు సుఖ అదే పెడుతున్నాం. రోగాలు బీగాలు ఏమి రావు. ఎట్లా అంటే మరి ఆకలి కాదు జొన్న రొట్టె తింటే. అన్నము తింటే ఒక్కొక్క జోగు తింటాం కానీ ఎప్పుడు తినామన్నట్టు రొట్టెనే. ఆ ఊళ్ళో అందరు ఇట్లా తింటారు. చూశారు కదా, ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో రాగులు, మినుములు, కొర్రలు, గోధుమలు, సజ్జలు, మక్కలు, జొన్న, సామ రొట్టెలు ఉండేలా చూసుకోవాలంటున్నారు ఆదివాసీ గిరిజనులు. ఉన్నత చదువులు చదవాలనే కోరిక ఉన్నా కాలేజ్ ఫీజు చెల్లించలేక ఓ విద్యార్థిని మధ్యలోనే చదువు మానేసింది. ఈ విద్యార్థి పడుతున్న అవస్థపై V6 ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. విషయం తెలుసుకున్న ఓ ఎన్ఆర్ఐ ఆ విద్యార్థిని చదివించేందుకు ముందుకొచ్చారు.
చదువుకయ్యే పూర్తి ఖర్చును భరిస్తానని హామీ ఇవ్వడంతో పేద కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వైరా మండల పరిధిలోని అష్టగుర్తి గ్రామానికి చెందిన కొమ్మాజీ ఏసోబు బాలకుమారులకు 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె శ్రావణి సూర్యాపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఫీజు చెల్లించలేక కాలేజీ మానేసింది. తల్లితో పాటు కలిసి మిర్చి తోటలో కూలీ పనికి వెళ్తుంది. విద్యార్థిని పడుతున్న అవస్థపై పూర్తి వివరాలతో V6 ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. V6 కథనంపై స్పందించారు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం హరిపురం గ్రామానికి చెందిన ఆసారి ఎర్రయ్య సరోజన దంపతుల కుమారుడు ఆసారి అజయ్ కుమార్. ఆస్ట్రేలియాలో జీవిస్తున్న అజయ్ విద్యార్థిని చదువుకు అవసరమయ్యే 3,75,000 రూపాయలు 3 సంవత్సరాల ఫీజులు తానే చెల్లిస్తానని హామీ ఇచ్చారు. తాను చదువుకున్న విద్యనే నేడు ఉన్నత స్థానంలో నిలబెట్టిందన్నారు. ఈ చదువు విలువ తెలుసు కాబట్టి శ్రావణికి సాయం చేస్తున్నట్లు తెలిపారు. రీసెంట్ గా V6 న్యూస్ లో శ్రావణి అనే అమ్మాయి ఆర్థిక ఇబ్బందుల వల్ల నర్సింగ్ చదువుకోలేక కూలి పనులకు వెళ్తుందని విన్నాను. ఎవరైనా హెల్ప్ చేస్తే మంచిగా చదువుకుని సెటిల్ అయ్యాక తనలాంటి పేదవారికి హెల్ప్ చేయడమే తన లక్ష్యం అని చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. అందుకని తన తల్లిదండ్రులతో కాలేజీ వాళ్ళతో మాట్లాడి తనను చదివిస్తానని చెప్పడం జరిగింది. ఇలాంటి మంచి పనులు చేయడానికి మంచి ఆలోచనలు రావడానికి గల కారణం నా తల్లిదండ్రులు. వాళ్ళకు నేను చాలా రుణపడి ఉంటాను. అండ్ ఐ ఫైనల్లీ రిక్వెస్ట్ CM ఆఫ్ తెలంగాణ శ్రీ రేవంత్ రెడ్డి గారు టు ఎన్ష్యూర్ దట్ ద గవర్నమెంట్ స్కీమ్స్ ఆర్ effectively implemented to reach the poorest segments of our society. చదువు కోసం అజయ్ కుమార్ సాయం చేస్తారని హామీ ఇవ్వడంతో శ్రావణి కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఎన్ఆర్ఐ అజయ్ కుమార్ తో పాటు వార్తా ప్రసారం చేసిన V6 యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు కుటుంబ సభ్యులు. పాఠశాల విద్యపై సర్కారు ఫోకస్ పెట్టింది. విద్యార్థుల్లో లెర్నింగ్ స్కిల్స్ పెంచడం కోసం విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ప్రత్యేక దృష్టి పెడుతుంది. పాఠ్య పుస్తకాల పంపిణీ, ఇతర మౌలిక సదుపాయాలతో విద్యా బోధనపై యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. విద్యార్థుల్లో లెర్నింగ్ స్కిల్స్ పెంచడం కోసం పాఠశాల ప్రారంభం నుంచే ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయబోతోంది. మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూల్, వనపర్తి సహా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు వేసవి సెలవుల్లో సమ్మర్ క్యాంప్స్ తో పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు జిల్లా విద్యాశాఖ అధికారులు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి విద్యా బోధనపై టీచర్లకు విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించేలా అన్ని జిల్లాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. క్లాస్ రూమ్ వాతావరణాన్ని మార్చి రాబోయే విద్యా సంవత్సరం వినూత్నంగా అందించేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. లాంగ్వేజెస్ సబ్జెక్టుల్లో ముఖ్యంగా గణితంలో బేసిక్స్ పై విద్యార్థులు పట్టు సాధించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఏ విధంగా అభివృద్ధి చెందాలి, విద్యా అభివృద్ధి ఏ విధంగా చేయాలి, మరి దానిపైన డిఆర్పీసు మాకు ఉండేటటువంటి జిల్లాలో ఉండేటువంటి సూచనలు ఇవ్వడం జరుగుతున్నది. ఆ చాప్టర్ ప్రకారంగా, మాడ్యూల్స్ ప్రకారంగా ఆర్పీస్ కూడా మాకు ఇక్కడ మంచిగా చెప్పడం జరుగుతుంది. పిల్లలకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించినా కానీ వెనుకబడి ఉంటున్నారు. ఏవైతే ప్రాబ్లమ్స్ అక్కడ మనకు గ్రౌండ్ లెవెల్లో ఎదురవుతున్నాయో ఆ ప్రాబ్లమ్స్ను ఫేస్ చేస్తూ ఆ సమస్యలకు పరిష్కారం సూచించే బాధ్యత మాపై ప్రభుత్వం ఉంది. జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ 3 విడతలలో శిక్షణ ఇచ్చారు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ఇంగ్లీషు, సోషల్ స్టడీస్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్, తెలుగు సబ్జెక్టులపై రీసోర్స్ పర్సన్స్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇచ్చారు. ఉపాధ్యాయుల్లో విద్యన బోధన పటిష్టం చేయడం, ముఖ్యంగా సబ్జెక్టులకు సంబంధించి వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించి ప్రాథమిక స్థాయిలో FLN పై ఫోకస్ పెట్టారు. ఉన్నత పాఠశాలల విద్యార్థులకు లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం కింద బోధనా ప్రక్రియలను పెంపొందించేలా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అనేక విషయాలు తెలుసుకుంటున్నాము. మనం ఒకటి క్లాస్ రూమ్లో ఏదైతే డిజిటల్ క్లాస్ రూమ్లో IFB ప్యానల్స్ ఏ విధంగా ఉపయోగించాలి, విద్యార్థులకు నల్ల బోర్డులను పక్కకు పెట్టేసి ఈ యొక్క డిజిటల్ క్లాసెస్ తోటి మంచిగా బోధించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో మనము చాలా చక్కటి విద్యని పేద విద్యార్థులకు అందించాలని చెప్పి ప్రభుత్వం సంకల్పము. టీచింగ్ లెర్నింగ్ మెథడ్ తో పాటు 3D పద్ధతిలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై టీచర్లకు శిక్షణ ఇచ్చారు.
మెరుగైన పద్ధతిలో విద్యా బోధన కోసం పాఠశాలలు ప్రారంభమైన 2 వారాల పాటు 1 నుంచి 10వ తరగతి వరకు వర్ణమాల, ఇంగ్లీష్ అక్షరాలు, పదాలు, గణిత కాన్సెప్టుపై ప్రత్యేక తరగతులు నిర్వహించబోతున్నారు. విద్యార్థులను సంసిద్ధం చేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఇటువంటి కార్యక్రమాలు, ఇంప్రూవ్మెంట్ కార్యక్రమాల వల్లనే మా లోపల కొత్త ఉత్తేజం వచ్చి మేము కూడా బడికి పోయి పిల్లల లోపల చాలా ఇంప్రూవ్మెంట్ తోటి పాఠాలు చెప్పడం వల్ల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి, తర్వాత పాఠశాల యొక్క ఎన్రోల్మెంట్ను పెంచుకోవడానికి, మరి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా పనిచేయడానికి మాకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం మాకు చాలా ప్రయోజనంగా ఉందని. ఈ నెల మొదటి వారంలో బడిబాట ద్వారా పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేలా జిల్లా విద్యాశాఖ కార్యక్రమాలు చేస్తోంది. స్కూళ్లలో నీటి వసతి, టాయిలెట్స్ ఏర్పాటు ద్వారా మౌలిక సదుపాయాలు, మైనర్ రిపేర్స్తో కొత్త విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలు ముస్తాబు కాబోతున్నాయి. రాష్ట్ర సర్కార్ పంపిణీ చేస్తున్న సన్నబియ్యంలో ఫోర్టిఫైడ్ కెర్నాల్స్ కలుపుతున్నారు. కానీ కొందరు ఈ కెర్నాల్స్ ను ప్లాస్టిక్ బియ్యంగా భావిస్తూ అపోహలు ప్రచారం చేస్తున్నారు. ఫోర్టిఫైడ్ రైస్ తో ఆరోగ్యం బాగుంటుందని ప్రభుత్వం చెబుతుంది. అసలు ఈ రైస్ ఎలా తయారు చేస్తారు, ప్రయోజనాలు ఏంటో చూద్దాం. మనం రోజు తినే అన్నంలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్నప్పటికీ శరీరానికి అవసరమైన ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 వంటి పోషకాలు తక్కువగా ఉంటాయి. ఈ లోపాన్ని అధిగమించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫోర్టిఫైడ్ రైస్ ను ప్రోత్సహిస్తున్నాయి. ఫోర్టిఫైడ్ రైస్ అంటే సాధారణ బియ్యంలో పోషకాలతో కూడిన కెర్నల్స్ ను కలపడం. ఈ కెర్నల్స్ బియ్యం గింజల ఆకారంలో ఉంటాయి. కానీ ఇవి ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ D, B12 వంటి మైక్రో న్యూట్రియంట్స్ తో తయారవుతాయి. ఈ ప్రక్రియను ఫోర్టిఫికేషన్ అంటారు. ఇది పోషకాహార లోపాలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫోర్టిఫైడ్ కెర్నల్స్ తయారీ ఒక సంక్లిష్టమైన శాస్త్రీయ ప్రక్రియ. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా రేణికుంటలో ఒక రైస్ మిల్లో ఈ ప్రక్రియ జోరందుకుంది. దాదాపు 3 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేశారు. ఈ కెర్నల్స్ తయారీకి బియ్యం నూకలు, ఉత్తరప్రదేశ్లోని నోయిడా నుంచి తెప్పించిన పోషకాహార పౌడర్ ఉపయోగిస్తారు. ఈ పౌడర్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్లు ఉంటాయి. ఈ మిశ్రమాన్ని నిర్దేశిత నిష్పత్తిలో కలిపి యంత్రాల్లో బియ్యం గింజల ఆకారంలో కెర్నల్స్ గా తయారు చేస్తారు. ఈ కెర్నల్స్ ను సాధారణ బియ్యంలో క్వింటాకు 1 కిలో చొప్పున కలిపి ఫోర్టిఫైడ్ రైస్ గా రూపొందిస్తారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలో 50% కంటే ఎక్కువ మంది గర్భిణీలు రక్తహీనతతో బాధపడుతున్నారు. అలాగే చిన్నారుల్లో బరువు పెరగకపోవడం, ఎదుగుదల సమస్యలు కనిపిస్తున్నాయి. ఈ సమస్యలు నివారించడంలో ఫోర్టిఫైడ్ రైస్ కీలక పాత్ర పోషిస్తుంది. తెలంగాణలో ఈ బియ్యాన్ని అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకాలు మరియు రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. గవర్నమెంట్ ఇప్పుడు ఫోర్టిఫికేషన్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఫోర్టిఫికేషన్లో మెయిన్ ప్రోగ్రామ్ ఏంటిదంటే మన తినే రైస్లో కార్బోహైడ్రేట్స్ తప్ప విటమిన్స్ ఉండి ఐరన్ లోపం చాలా ఉంది అని కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈ ఫోర్టిఫికేషన్ అనే ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఈ ఫోర్టిఫికేషన్లో మనం రైస్ని ఈ ఐరన్ నుండి విటమిన్స్ యాడ్ చేసి కెర్నల్స్ తయారు చేస్తాం. ఈ కెర్నల్స్ని ఇప్పుడు పీడిఎస్ సిస్టమ్ ఉంది కదా, సిస్టంలో రైస్ మిల్లర్ 1% రేషియోలో మిక్స్ చేసి పీడిఎస్కి సిఎంఆర్ రైస్ క్రింద పెడతాం. వాళ్ళు చిన్న చిన్న 1 కిలో ప్యాకెట్స్ సేల్కి చేసి నార్త్ ఇండియాలో జనాలకు అవేర్నెస్ ఉంది. వాళ్ళు తీసుకొని మన తినే ఆహారంలో ఒక 10-12 గ్రెయిన్స్లో ఇప్పుడు మనం రైస్ ఒక కప్పు గ్లాస్ బియ్యం పెట్టుకున్నాం అనుకోండి, రైస్ కుకింగ్ చేసుకుంటే అందులో ఒక 10-12 గ్రెయిన్స్ వేసుకుంటారు నార్త్ ఇండియాలో. ఆ సిస్టమ్ అనేది మనకి ఇంకా సౌత్ ఇండియాలో రాలేదు. అప్పుడు వస్తున్నప్పుడు ప్రైవేట్ మార్కెట్కి వెళ్ళిపోతాం. ఫోర్టిఫైడ్ రైస్ పూర్తిగా సురక్షితమైంది. బియ్యంలాగే వండుకోవచ్చు. ప్రజలు దీనిపై అవగాహన పెంచుకోవాలంటున్నారు నిపుణులు. ప్రస్తుతం సన్న బియ్యంలో కనిపిస్తున్న ఫోర్టిఫైడ్ కెర్నల్స్ చూసి కొందరు ప్లాస్టిక్ బియ్యంగా తప్పుగా భావిస్తున్నారు. అయితే ఈ కెర్నల్స్ బియ్యం నూకలు, పోషకాహార పౌడర్ తో తయారవుతాయని, ఇవి పూర్తిగా సురక్షితమైనవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ కెర్నల్స్ బియ్యంతో కలిసిపోయి వండినప్పుడు సాధారణ బియ్యంలాగే ఉంటాయి, కానీ అదనపు పోషక విలువలను అందిస్తాయి. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ప్లాస్టిక్ బియ్యం పుకార్లు పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఈ అపోహలు నమ్మవద్దని అధికారులు కోరుతున్నారు. కెర్నల్స్గా ఫామ్ చేసి దాన్ని 99 కిలోల బియ్యానికి 1 కిలో కలిపి బ్లెండింగ్ చేసి, అంటే యూనిఫామ్గా బ్లెండింగ్ చేసి మనం రైస్ మిల్లర్స్ బ్లెండింగ్ చేసి మన బియ్యం గోదాంలో డెలివరీ చేస్తారు. అక్కడ నుంచి మనం లిఫ్టింగ్ చేసి ఎఫ్పి షాప్స్ ద్వారా పీడిఎస్ కార్డ్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం అవుతుంది. యాజ్ ఏ నేను డిస్ట్రిక్ట్ మేనేజర్గా దీన్ని పక్కన పెట్టకుండా కంపల్సరీ దీన్ని వాడాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరి కార్డ్ హోల్డర్స్కి. బియ్యం కంటే కొంచెం పెద్దగా ఉంటుంది,
కొంచెం తెల్లగా కలర్ ఉంటుంది కాబట్టి అది అపోహ ఉన్నది. కానీ అది కంపల్సరీ అది కన్జ్యూమ్ చేయాలి. చేస్తేనే మనకు ఐరన్, ఫోలిక్ యాసిడ్, B12 అనేది మనకు బాడీకి అందుతుంది. మనకు జనరల్గా మనము నాఫెడ్, హాకా నుంచి మనకు సప్లై అవుతాయండి. మా సప్లై అయిన తర్వాత మేము రైస్ మిల్లర్స్కి ఇస్తే రైస్ మిల్లర్స్ వాళ్ళు బియ్యంలో కలిపి బ్లెండింగ్ చేసి మనకు సప్లై చేస్తారు. దొడ్డు బియ్యం ప్రాసెస్, సన్న బియ్యం ప్రాసెస్ ఏమండి, ఈ 45 కెర్నల్స్ అనేది దొడ్డు బియ్యంలో ఉంటాయి, సన్న బియ్యంలో ఉంటుంది. మనం గత 2 నెలల నుంచి సన్న బియ్యం ఇస్తున్నాము. దాంట్లో కూడా మనకు కెర్నల్స్ ఉంటాయండి. ఇదే కాకుండా మనకు హాస్టల్స్, మిడ్ డే మీల్స్ కూడా ఇవే సేమ్ బియ్యం సప్లై చేస్తున్నాం. దాంట్లో కూడా 45 కెర్నల్స్ ఉంటాయండి. పోషకాలలో ఖచ్చితంగా తేడా ఉంటుందండి. ఎందుకంటే కెర్నల్స్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, B12 ఉంటుంది కాబట్టి పోషకాలలో ఖచ్చితంగా తేడా ఉంటుంది. ప్రతి మనిషికి అవసరం కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 2023 నుంచి ఈ స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగిందండి. రేణికుంటలో తయారు చేసిన కెర్నల్స్ ను కేంద్ర ప్రభుత్వం అన్ని రైస్ మిల్లులకు పంపిణీ చేస్తోంది. అయితే ప్రస్తుతం ఇవి పౌర సరఫరాల శాఖ అందిస్తున్న సన్న బియ్యానికే పరిమితం కాగా భవిష్యత్తులో బయట దొరికే బియ్యంలోనూ కెర్నల్స్ కలిపి వండుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి కావలసిన పోషకాలు సమపాలల్లో అందే అవకాశం ఉంటుంది. ఉత్తర భారతదేశంలో ప్రైవేటు కిరాణాల్లో, సూపర్ మార్కెట్లలోనూ కిలో ప్యాకెట్స్లలో కెర్నల్స్ అమ్ముతున్నారు. ఫోర్టిఫైడ్ రైస్ పథకంతో తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఒక అడుగు ముందుకేస్తోంది. పాలమూరు బస్టాండ్లో కొత్తగా ఏర్పాటు చేసిన లైబ్రరీ ఆకట్టుకుంటుంది. జిల్లా కేంద్రం నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణం సాగించే విద్యార్థులతో పాటు ప్రయాణికులకు లైబ్రరీ ఉపయోగపడుతుంది. ఫోన్లతో బిజీ అయిపోయిన జనం పుస్తకాలు చదివేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మహబూబ్ నగర్ ఆర్టీసీ బస్ స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యం కోసం లైబ్రరీ ఏర్పాటు చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైబ్రరీ బస్టాండ్కి వచ్చే ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. మహబూబ్ నగర్ బస్టాండ్లో ఏర్పాటు చేసిన రీడింగ్ సెంటర్ ని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. మహబూబ్ నగర్ బస్ స్టేషన్ నుంచి ప్రతిరోజు సుదూర ప్రాంతాలకు వివిధ పనుల కోసం ప్రయాణం చేస్తూ ఉంటారు. బస్ స్టేషన్లో నిరీక్షిస్తూ ఉండే సమయంలో పుస్తకాలు చదవడం మంచి కాలక్షేపంతో పాటు వారికి విజ్ఞానం దొరుకుతుంది. ఇక్కడ కేవలం కథల పుస్తకాలు మాత్రమే కాకుండా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ పుస్తకాలు సైతం అందుబాటులో ఉంచారు. న్యూస్ పేపర్స్, న్యూస్ మ్యాగజైన్స్ ఇక్కడ లభ్యమవుతాయి. బస్ స్టాండ్ విజిట్కి వచ్చిన సందర్భంలో చాలామంది బస్సు కోసం నిరీక్షణ చేస్తూ ఉన్నారు. అందులో కాలేజీ విద్యార్థులు, యువకులు, పెద్ద మనుషులు అందరూ కూడా ఇక్కడ ప్లాట్ఫామ్లలో నిరీక్షణ చేస్తూ ఉంటే ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళ సమయం వృధా కాకుండా ఒక లైబ్రరీ లాగా ప్రతి బస్ స్టాండ్లో ఉంటే ఎట్లా ఉంటుందన్న ఆలోచన వచ్చిన వెంబడే మన గ్రంథాలయ చైర్మన్ గారికి కూడా చెప్తే మనం దీన్ని టేకప్ చేద్దాము, దీనికి కావాల్సిన ఫండ్స్ అన్ని మేము గ్రంథాలయ సంస్థ నుంచి ఇస్తానని చెప్పి వారు కూడా వాళ్ళ పై అధికారులతోటి, వాళ్ళ రాష్ట్ర చైర్మన్ తోటి పర్మిషన్ తీసుకొని ఈరోజు ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రనే కాదు, టోటల్ ఇండియాలో ఉందో లేదో ఆర్టీసీ ప్రయాణికుల కొరకు ప్రయాణ ప్రాంగణంలో మెయింటెనెన్స్ చేయడం అంటే చాలా ఇంపాసిబుల్. ఇది మాకు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చెప్పిండు కనుక దీనికి ఒక కత్తిమీని సాములాగా, ఎందుకంటే బుక్స్ ఎవరంటే వాళ్ళు పట్టుకొని పోతుంటాడు, ఎవరంటే వాళ్ళు వస్తుంటారు కనుక వీడికి ఎంప్లాయీని ప్రొవైడ్ చేయడానికి కూడా మా రాష్ట్ర గ్రంథాలయాన్ని కూడా ఒకటి మేము రాసి పంపిస్తాం. ఇది ఇంపార్టెంట్ ప్లేసు, ఇది ఒక ప్రయోగాత్మకంగా దీన్ని ఎంతోమంది పనికొచ్చే ప్లేస్ కనుక ఇది రాష్ట్రం మీద కూడా మమ్మల్ని చూసి వాళ్ళు ఆదర్శంగా తీసుకొని అందరికి ఉపయోగపడేటటువంటి పని చేస్తారంటని చెప్పి బస్టాండ్లో లైబ్రరీ పెట్టాలన్న ఆలోచన బాగుందంటున్నారు విద్యార్థులు. బస్ కోసం వెయిట్ చేసే టైంని బుక్స్ చదువుకోవడానికి వాడుకోవచ్చన్నారు. కథల పుస్తకాలు పిల్లలకు బాగా ఉపయోగపడతాయన్నారు. పోటీ పరీక్షలకు ఉపయోగపడే బుక్స్ కూడా లైబ్రరీలో ఉంచడం మంచి పరిణామం అన్నారు. నూతనంగా మహబూబ్నగర్ బస్టాండ్లో ప్రత్యేకంగా ప్రయాణికులకు కానీ విద్యార్థులకు కానీ ఇక్కడ వచ్చేటువంటి ప్రజలకు అందరికీ కూడా వెసులుబాటుగా బస్టాండ్లో గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈరోజు మహబూబ్నగర్ బస్టాండ్లో ఈ విధంగా లైబ్రరీని చూడడం చాలా సంతోషంగా ఉంది. పుస్తకాలను కూడా కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అవి కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం కూడా పిల్లలు కొంతమంది ఇక్కడ వచ్చి కొద్దిసేపు కూర్చొని చదువుకొని పోవడానికి బస్సులకు వాళ్ళు వేరే ఊర్లకు వెళ్తారు. కాబట్టి లైబ్రరీ వాళ్ళ చైర్మన్ గారు కూడా ఇక్కడ మంచి మంచి పుస్తకాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రయాణికులు వాళ్ళ బస్ కోసం వెయిట్ చేసే వాళ్ళందరూ ఆ వెయిట్ చేసే సమయంలో కొన్ని పుస్తకాలు చదువుకుంటూ విజ్ఞానాన్ని ఏర్పరచుకుంటారని ఆశిస్తున్నాము. లైబ్రరీ ద్వారా రీడింగ్ స్కిల్స్ తో పాటు పుస్తక పఠనం ద్వారా కొత్త విషయాలు తెలుసుకునేందుకు సాధ్యపడుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఉద్యోగ నియామక పరీక్షలలో రాణించాలనుకునే యువతకు లైబ్రరీ లాభసాటిగా నిలుస్తోంది. ఖమ్మం జిల్లా మధిర దగ్గర కోట్ల రూపాయలతో నిర్మించిన ట్యాంక్ బండ్ దేనికి పనికి రాకుండా పోతుంది. నాసీ రకం పనులతో కోట్ల రూపాయలు వృధా అయ్యాయి.
ప్రారంభించిన కొన్ని రోజులకే రోడ్లపై పగుళ్లు వస్తే నామమాత్రంగా రిపేర్లు చేశారు. ఇప్పుడు ఏకంగా రోడ్లు మొత్తం బీటలు వారింది. అధికారులు పర్యవేక్షణ లోపించడంతో ట్యాంక్ బండ్ పాడైపోతుందంటున్నారు స్థానికులు. ఖమ్మం జిల్లా మదిర పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్గా మార్చేందుకు గత ప్రభుత్వ హయాంలో పనులు స్టార్ట్ అయ్యాయి. ఇందుకోసం 5 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. అంతకుముందు 65 లక్షలతో చెరువు కట్ట లోపలి భాగం వైపు సిమెంట్ కాంక్రీట్ వాల్, వాకింగ్ ట్రాక్ నిర్మించారు. మొత్తం మీద 6.5 కోట్లతో చేసిన అభివృద్ధి పనులు 2 ఏళ్ల వ్యవధిలోనే బీటలు వారాయి. 2003లోనే ఈ యొక్క ట్యాంక్ బండ్ నిర్మాణం జరుగుతున్న క్రమంలోనే ఈ ట్యాంక్ బండ్ మీద జరిగే పనులు నాసిరకంగా ఉన్నాయని చెప్పేసి ఆ రోజు నుంచి కూడా మేము ప్రభుత్వ అధికారి దృష్టికి, అప్పుడున్న కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కాంట్రాక్టర్లకు ఒత్తాసు పలికారు తప్ప ఆనాటి పాలకవర్గం కానీ ఆనాటి ప్రభుత్వ పెద్దలు కానీ ఇంత డబ్బులు వృధా అవుతున్న సంగతి మర్చిపోయి ఇది ఏమాత్రం పనికిరాని దిశగా ఈ రోజున ఈ బీట్లు వారిపోయి నడింగా సెంటర్లో పగులుకుంటూ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా 5 కోట్ల రూపాయలు ప్రజల సొమ్మది. కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికారులు కూడా దీంట్లో పూర్తి నిర్లక్ష్యం వల్లనే ఇవాళ ఈ ట్యాంక్ బండ్ పరిస్థితి ఇట్లా తయారైపోయింది. మదిర పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దేందుకు TUFIDC నిధులు 5.70 కోట్ల మంజూరయ్యాయి. చెరువు కట్టకు ఒక సైడ్ లో చైన్ లింక్ మెష్ ఏర్పాటు చేశారు. 3 చోట్ల ఓపెన్ జిమ్లు, ఒక చోట చిన్నపిల్లల పార్క్ నిర్మించారు. వీటితో పాటు సుందరీకరణ కోసం మొక్కలు నాటారు. ఒకవైపు వాకింగ్ కోసం శాండ్ తో ట్రాక్ ఏర్పాటు చేశారు. ఫుట్పాత్ నిర్మించారు. సెంట్రల్ లైటింగ్, ఫౌంటైన్ తో పాటు వివిధ ఆకృతుల్లో ఉన్న బొమ్మలను కూర్చునేందుకు వీలుగా అమర్చారు. ఫుట్పాత్ పై వేసిన టైల్స్ చాలా వరకు పగిలిపోయాయి. ట్యాంక్ బండ్ దగ్గర సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మినీ ట్యాంక్ బండ్ చూస్తే అర్థమవుతోంది. మరి ఇది ప్రజలకు సౌకర్యార్థంగా ఉందనుకుంటే మరి ఇది కాంట్రాక్టర్ లోపమో అధికారుల లోపమో ప్రజలు ముందు పెదవిరుస్తున్నారు. పూర్తిగా బద్దలకు పగిలినట్టుగా పగిలి పెచ్చులు ఊడిపోయి ప్రజలకి అసౌకర్యంగా కనపడతా ఉంది. ప్రజలు వాపోతున్నారు. మరి ఇన్ని డబ్బులు అంటే 5.70 కోట్ల నిధులు వెచ్చించి ప్రజాధనాన్ని వెచ్చించి ఇంత ఖర్చు చేసి వృధాగా ఇక్కడ ప్రజల సొమ్ముని వృధా చేస్తున్నారని చెప్పినని ప్రజలు విసుక్కుంటున్నారు. అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పినని, కాంట్రాక్టుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. చెరువు కట్టపై సీసీ రోడ్డు నిర్మించారు. కట్టను వెడల్పు చేసే క్రమంలో లోతట్టు ప్రాంతం నుంచి తెచ్చిన నల్లమట్టిని వాడారు. దానిపై 6 అంగుళాల వైట్ మిక్స్ వేసి రోలర్తో కంప్రెస్ చేశారు. నల్లమట్టిని వినియోగించిన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల సాంకేతిక సమస్యలు వచ్చాయి. దీనిపై 6 అంగుళాల మందంతో సీసీ రోడ్డు నిర్మించారు. వాటర్ క్యూరింగ్ సరిగ్గా చేయకపోవడంతో సీసీ రోడ్డు బీటలు వారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నుండి అంబార్పేటకు వెళ్లే రహదారిని సుమారు 7 కోట్ల రూపాయలతో గత ప్రభుత్వం నిర్మించింది. ఇది నిర్మాణంలో అధికారులు వైఫల్యం వల్ల, అట్లాగనే కాంట్రాక్టర్ వైఫల్యం వల్ల కూడా సంవత్సరంన్నర గడవక ముందే పూర్తిగా పగిలి ప్రజల యొక్క సొమ్మును నిర్వీర్యం చేయడం జరిగింది. ముఖ్యంగా అంబార్పేట చెరువు నిర్మాణంలో అధికారుల యొక్క పాత్ర పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. రోడ్డు అధ్వానంగా తయారవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వీటికి మరమ్మతులు చేయకపోతే పాదచారులకు అసౌకర్యంగా మారుతుందనే వాదనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని కోరుతున్నారు స్థానికులు. ఉన్నత చదువులు చదివాడు, అమెరికాకు వెళ్లి ఉద్యోగం చేశాడు. కానీ ఎక్కడా తాను చేసే పని మీద ఇంట్రెస్ట్ లేదు. చేతుల నిండా సంపాదిస్తున్నా ఏదో ఒక వెలితి. చివరకు ఉద్యోగాన్ని వదిలేసి తల్లిదండ్రుల దగ్గర ఉండి వ్యవసాయం చేయాలనుకున్నాడు. సొంతూరుకి వచ్చి చేపల సాగు మొదలుపెట్టాడు. ఇప్పుడిప్పుడే మంచి లాభాలు సంపాదిస్తున్నాడు. తాను ఉపాధి పొందడంతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్న నల్గొండ యువకుడిపై స్పెషల్ స్టోరీ. ఈ రోజుల్లో యువతలో కొత్త మార్పు కనిపిస్తోంది. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ డబ్బులు సంపాదించాలనే ఆలోచన నుంచి స్వదేశంలో వ్యవసాయం చేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలనే ఆలోచన చేస్తున్నారు. 5 అంకెల జీతం వచ్చినా ఏదో తెలియని అసంతృప్తిగా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియని జాబ్స్కు తోడు ఉన్న ఊరిని కన్నవాళ్లను విడిచి ఉండలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడో ఎవరి దగ్గర పనిచేయటం కంటే సొంత ఊళ్ళోనే ఏదో ఒక పని చేసుకోవడం మంచిదనుకుంటున్నారు. భూమి లేని వాళ్లు సరికొత్త వ్యాపారాలు మొదలు పెడుతుంటే భూములు ఉన్న వాళ్లు కొత్తగా వ్యవసాయం చేస్తున్నారు. అలా ఆలోచన చేసే యువకులలో ఒకరు నల్గొండ జిల్లా మునుగోడు మండలం నర్సింగ్ భట్లకు చెందిన ప్రదీప్.
ప్రదీప్ మంచి చదువులు చదివాడు. అమెరికాకు వెళ్లి మాస్టర్స్ చేశాడు. అక్కడే 2 ఏళ్లు ఉద్యోగం చేశాడు. మంచి శాలరీ వచ్చినా ఎందుకో తనకు నచ్చలేదు. ఎలాగైనా ఇంటికి వచ్చి తమ భూమిలో వ్యవసాయం చేయాలనుకున్నాడు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. వాళ్ళు కూడా సరే అనడంతో అమెరికా నుంచి ఇంటి బాట పట్టాడు. తమ 2 ఎకరాల పొలంలో చేపల పెంపకం చేపట్టాలని నిర్ణయించారు. తాను సేవ్ చేసిన డబ్బులతో 2 ఎకరాల్లో 5 చేపల మడులను ఏర్పాటు చేయించాడు. చేప విత్తనాలను తీసుకొచ్చి వేశాడు. 3 ఏళ్లుగా ఈ సాగు చేస్తున్నాడు. గత 2 ఏళ్లు సరిగా లాభాలు రాలేదు. అయినా అలాగే కొనసాగించాడు. ఈసారి మంచి దిగుబడి వచ్చినట్లు చెప్పాడు ప్రదీప్. మృగశిర కార్తె దగ్గర పడటంతో ఈసారి మంచి లాభాలు వస్తాయని భావిస్తున్నాడు. మొత్తం ఇది 2.5 ఎకరాలు. సంవత్సరం మొత్తము క్రాప్ వచ్చేటట్టు ప్లాన్ చేసి ఆ 2 చెరువులని 6 చెరువులు చేసినాము. 6 చెరువులు చేసి 2 నెలలకు ఒకసారి కొత్త పిల్లలు వేస్తుంటాము. మొత్తము ఒక 6 to 8 months పడుతుంది క్రాప్ రానికి. సీడ్ చాలా ఇంపార్టెంట్. సీడ్ ఎప్పుడైనా కానీ చూసి ఒక అట్లీస్ట్ ఒక 5 inches పైన ఉన్న సీడే తీసుకోవాలి. కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా. సీడ్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ మనకు 6 inches అంటే 20 to 25 రూపీస్ పడుతుంది. ప్రదీప్ తాను మాత్రమే లాభం పొందడం కాకుండా నలుగురికి ఉపాధి కల్పించాలని భావించాడు. అందుకే తన చేపల చెరువులో మరో 6 యువకులకు పని కల్పిస్తున్నారు. 2 పెద్ద మనుషులు అక్కడే ఉండి చేపల చెరువును చూసుకుంటున్నారు. కొంతమంది కాలేజీ కుర్రాళ్లను చేపలు పట్టే సమయంలో సాయంగా తీసుకుంటున్నాడు. మంచి చేప విత్తనాలు తీసుకురావడం వల్లే లాభసాటిగా ఉందంటున్నారు. క్వాలిటీ సీడ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. రైతులు ఎంచుకోవడం కూడా మంచి హ్యాచరీ నుంచి కరెక్ట్ క్వాలిటీ అంటే మంచి నాణ్యమైన చేప పిల్లని కొనడం అనేది చాలా ఇంపార్టెంట్. నాణ్యమైన పిల్లని ఎంచుకోవడం ఇంపార్టెంట్. పిల్ల ఎంపిక చేసుకునే దగ్గర మీరు పొరపాటు చేస్తే ఖచ్చితంగా మీరు లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు ఎంత పిల్ల తీసుకుంటున్నారు, దానికి సంబంధించిన ఎంత ఫీడ్ వేయాలి, ఆ ఫీడ్ సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ ముందే తెలుసుకొని దిగడమే రైతులకు చాలా మంచిది. చేపల సాగు మొదలుపెట్టి 3 ఏళ్ల తరువాత 3 ఏళ్లకు అసలు లాభాలు పొందబోతున్నాడు ప్రదీప్. ఈ మృగశిర కార్తె సందర్భంగా మంచి లాభాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఈ వ్యాపారం ఇకపైన లాభదాయకంగా కొనసాగితే మరింత మందికి ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉందంటున్నారు ప్రదీప్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. జూలూరుపాడు మండలంలో భారీ వర్షానికి చెట్లు విరిగిపడ్డాయి. ఖమ్మం కొత్తగూడెం ప్రధాన రహదారిపై గాలి దుమారానికి భారీ వృక్షం రోడ్డుపై విరిగిపడింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనాలన్నీ రోడ్డుపై క్యూ కట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని చెట్టును తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. నక్సలైట్లు ఏం తప్పు చేశారని చంపుతున్నారో అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆడేలు అలియాస్ భాస్కర్ కుటుంబ సభ్యులు. ఆడేలు ఎన్కౌంటర్పై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భాస్కర్ను ప్రాణాలతో పట్టుకుని విషమిచ్చి బూటకపు ఎన్కౌంటర్ చేశారన్నారు. పేదల కోసం పనిచేసిన తన తండ్రిని అత్యంత క్రూరంగా చంపారని ఆవేదన వ్యక్తం చేశారు భాస్కర్ కూతురు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. కనీసం తన తండ్రి మృతదేహాన్నైనా తమకివ్వాలని డిమాండ్ చేశారు. తండ్రి బూటుగా హెలికాప్టర్ వేసి నిన్ను తండ్రి మావోయిస్టులు అందరినీ దొరకబట్టిన తండ్రి దొరకబట్టి ఇట్లా కాల్చి చంపినామంటున్న తండ్రి. నువ్వు 30 సంవత్సరాలు అయితే తన పొచ్చారు నిడిసి వారికి అడ్రస్ లేదు తండ్రి. భాస్కర్ అన్న పేరు ఒక్కటే ఉన్నదన్న. ఎట్లున్నామన్నా నీకు తెలియదు అన్న. బూటుగా ఎన్కౌంటర్లు చేసి అన్న చచ్చిపోయినని పుట్టిత్తులే అన్న. కాలి చంపిన్లు నిన్ను మంది పెట్టి చంపిన్లు అన్న. మాకేం తెలియదు అన్న. మా సేవాన్ని మాకు అప్ప చెప్పులని కోరుకుంటున్నాం అన్న. ఒకటి దయ లేకుండా అన్యాయంగా చంపుతున్నా అన్న. ఇది ఎంతవరకు న్యాయం? ఎవరిని దోసుకొని తినలేడు. పేదల కోసమే ఉద్యమం చేసిండు. పేదల కోసమే రక్షణ అనుకున్నాడు. పేదలు ఇట్లా చేసి ఈరోజు అందరు కూడి రాజకీయ నాయకులు అందరూ కూడి ఇలా ఆదిలాబాద్ జిల్లాను మొత్తం తారుమారు లేకుండా వేసి ఆదిలాబాద్ జిల్లాలో తిరగలేని పాట లేకుండా ఎత్తు పాకిస్తాన్ అసుంటోని దొరకబట్టి ఇది అదని చర్చలు చేస్తుండు. మావోయిస్ట్ ఏం చేసిండు నీకు? ఏమన్నా ఏం చేసిండు నీకు? నేను దోసుకొని తిన్నాడా? తినలే కదా. మరి నువ్వెందుకు ఇంత దారుణంగా చెప్తున్నావు? మావోయిస్ట్ పార్టీ ఇంత దారుణం ఎందుకు వేస్తున్నావు? ఏ ప్రభుత్వం
కష్టాలను తీసుకొచ్చిండు. ఏ ప్రభుత్వం చెప్పింది పేదల కోసం పనిచేసేవాడిని అమ్మన్నాడు. నీ దోసుకొని అయితే తినలే కదా. ఉద్యమాన బాటలు నడిచిండు నా తండ్రి. ఉద్యమం కోసమే సేవ చేసిండు నా తండ్రి. ఉండడానికి మాకు ఇల్లు లేవు. ఆస్తులు సంపాదించుకోలే, ఆస్తి సంపాదించుకోలే. డబ్బులు ఏమన్నా మా ఇంటికి ఇవ్వలేడు. పేదల కోసమే కష్టపడ్డాడు. పేదలే నా పానం అనుకున్నాడు. ఇలాంటి వాడిని ఇంత దారుణంగా చంపుతారా మీరు?